माणिक्यवीणाम् उपलालयन्तीं मदालसां मञ्जुलवाग्विलासां माहेन्द्रनीलद्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसां स्मरामि। चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोणे पुण्ड्रेक्षु पाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते जगदेकमातः। अखिलाण्डकोटि ब्रह्माण्डनायक वेदान्त वेद्या पुरुषोत्तमा मंगलविग्रह लोकाश्चर्यजगत सौन्दर्य लीलाविलासो भ्रमाविर्भामा हे दिव्य मंगलविग्रह गोविन्दवासाश्रित भक्त संरक्षण निमित्तीकृतमे भवावतार श्री महानुभूता अंतर्याम ऐरा रेण मैण मैरादंतर्याम ऐरादंतर्यामो अंतर्याम ऐरा रेणादंतर्यामो अंतर्याम दंतर्याम दंतर्याम ऐरा रेणादंतर्यामो अंतर्याम अंतर्याम दंतर्याम दंतर्यामो अंतर्यामो अंतर्याम पंचदश पंचदशो अंतर्याम दंतर्यामो अंतर्यामो अंतर्याम पंचदश पंचदश पंचदशो अंतर्याम दंतर्याम पंचदश 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 पंचदशो अंतर्याम दंतर्याम पंचदश पंचदश। రాజశ్యామల సహిత శతచండీ యాగ మహోత్సవం 4 రోజులు పూర్తి చేసుకుని 5వ రోజు పూర్ణాహుతిలోకి రేపటి రోజున ప్రవేశిస్తూ ఉన్నాం. గత 4 రోజులుగా అమ్మవారికి సంబంధించిన తత్వాన్ని తెలియజేసుకుంటూ రాజశ్యామల అనే పదానికి అర్థాన్ని, అదేవిధంగా తంత్రశాస్త్రంలో మంత్ర విభాగాల్లోనూ చెప్పినటువంటి మంత్ర విశేషాలు కూడా లఘువుగా తెలుసుకోవడం జరిగింది. అమ్మ రూపవర్ధన గురించి కూడా చాలా అద్భుతమైన విశేషాలు ఉన్నాయి. ఆమె పట్టిన ఆభరణాలు, ధరించినటువంటి ముద్రలు, ఇవన్నీ కూడా మంత్రశాస్త్రంలో ప్రత్యేక స్థానాన్ని ఇవ్వబడ్డాయి. అవి కూడా మంత్రస్వరూపాలు, జీవశక్తితో ఉన్నటువంటి అవి దేవతా స్వరూపం. అందుకని అమ్మ కృపాణం అనే ఆయుధాన్ని ధరించి ఉంటుంది, వీణను ధరించి ఉంటుంది, శుకము ధరించి ఉంటుంది. ఇవన్నీ కూడా శుకం అక్కడ హిరింకారాన్ని కూడా ఉచ్చరిస్తూ ఉంటుందని చెప్తోంది మంత్రశాస్త్రం. ఆ శుకం సామాన్యమైన వేదమంతా ఉచ్చరించగలిగిన శుకం అది. శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అని నమస్కరించే శ్లోకంలో కూడా ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క తత్వానికి, ఒక్కొక్క అనుగ్రహానికి సంకేతంగా భావించాలి. ఇది మంత్రశాస్త్రంలో రహస్యాలన్నీ కూడా. అందుకని శ్యామలా తత్వాన్ని అర్థం చేసుకోవడానికి శ్యామ అనే పదంతోనే ఒక అద్భుతమైన వర్ణన కూడా ఉంది. దీంట్లో ఎక్కడ చెప్పాలంటే కృష్ణతత్వం ఇది. శ్రీకృష్ణ శ్యామలాదేవి శ్రీరాము లతాంబిక అనే దాన్ని కూడా మనం పరిశీలిస్తున్నట్టయితే కేవలం కృష్ణ సాక్షాత్కారమే ఈ రూపం అమ్మంటారు. కృష్ణుడు ఏమని గ్రహిస్తారో కృష్ణతత్వం ఏదో స్త్రీ రూపం అయితే శ్యామలాదేవి, పుంగు రూపం అయితే కృష్ణ పరమాత్మయే. అంటే పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉందో అది స్త్రీ నపుంసకాలకు అతీతమైన స్థితి రూపం. అది అసలు మూర్తే లేదు, రూపమే లేదు. కానీ సగుణ సాకారంగా వచ్చినప్పుడు పుంగు రూపంతో వస్తే కృష్ణుడు, అలాగే స్త్రీ రూపంతో వస్తే రాజశ్యామలాగా చెప్తుంది. కమలం ధరించి ఉంటుంది. ఇలా అమ్మవారి రూపాల్లో మాతంగి రూపంలో 2 విధాల రూపాలు ఉన్నాయి. చతుర్భుజి, షడ్భుజి కూడా ఉన్నాయి. అలాగా ఇక అమ్మవారు కృపాణమాయుధాన్ని చెరుకు బిళ్ళను కూడా, చెరుకు గడను కూడా ధరించి ఉంటుంది. ఇవన్నీ కూడా సంకేతార్థాలన్నా కూడా అమ్మవారు ఏం అనుగ్రహిస్తుంది, ఈ మంత్రం ఉపాసిస్తే భక్తుల్ని ఏమిస్తుంది అనే వాటికి ఆమె ధరించిన అమ్మవారినే కాదు, రాజశ్యామలనే కాదు, ఏ దేవతైన ఆయుధాన్ని కానీ లేకపోతే ఒక వస్తువులను కానీ ధరించి ఉన్నట్టయితే ముద్రలు కానీ పట్టి ఉంటే ఆ తత్వాన్ని సంకేతిస్తూ ఉంటుంది. ఆ రూపం అంతా కూడా చిన్నమస్తానికి చిన్నమస్తా రూపం ఉంది. ఆ చిన్నమస్తా తత్వానికి దశమహామిత్రులు అద్భుతమైన తత్వాన్ని చెప్పాడు. అదొక యోగ భూమిక. అందుకని దాన్ని ఒక ఉగ్ర రూపంగా భావించడానికి వీలేదు. ఇలా 10 తత్వాలు కూడా వాటి విశేషార్థాలని, తత్వ రహస్యాన్ని ఆవిష్కరిస్తాయి సరిగ్గా తెలుసుకుంటే. అలాగే
ప్రతి ఆయుధము, పట్టిన ప్రతి ముద్ర ఆమె తత్వం ఏంటి, మనకి ఏమిస్తుంది, ఆమె ఎలా మన అనుగ్రహిస్తుందనే దాన్ని సంకేతించడం కోసం, మనకి సులభంగా తెలియడం కోసం ఆ ఆయుధాలు, ఆ ముద్రలు పట్టణంగా బీజాక్షరం చెప్తూ ఉంటుంది కదా. దీన్ని కాళిదాస్ మహాకవి శ్యామలాదండకం చెప్తూ చెప్పినటువంటి అద్భుతమైన విషయం. దాంట్లో వర్ణన చెప్తూ ఋషులు చెప్పింది, వేదం చెప్పిన వాటిని దర్శించి చెప్పేటువంటి కాళిదాస్ మహాకవి అద్భుతమైన దండకం. దండకానికి ఒక నమస్కారం. దాన్ని శ్యామలా దండకాన్ని స్మరించుకున్నా పాపాలన్నీ పోతాయి. పైగా అసలు రాజశ్యామల అనే మంత్రాన్ని ఉచ్చరించడానికి దీనికి ప్రత్యేకించి చేసేటటువంటి కామ్యం వేరు. ఇది విశేషంగా రాజ్యాధికారాన్ని ఇవ్వడంతో పాటుగా ఇది ప్రత్యేకమైనటువంటి ఒక కామ్య సిద్ధిని ప్రేరేపిస్తుంది. పాప పరిహారానికి ఎక్కువ విశేషమైనటువంటి మంత్రం ఇది. దుష్కర్మం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టేటువంటి గొప్ప మంత్రం ఇది. ఏం చెప్పబడింది, ఎందుకంటే అది పోతే తప్ప ఏమీ కావలసినవి రావు. అందుకని ఆ పాప పరిహారాన్ని గురించి స్పష్టంగా చెప్పబడిన దాంట్లో దుష్కృతమంతా కూడా పోగొట్టేటటువంటి రూపం అది. అందుకనే ఈ వేద సంబంధిత రూపమంతా కూడా శుకంలో చెప్పారు. ఆ హ్రీంకారాన్ని ఉచ్చరిస్తూ ఉండే శుకము, దానికి సమాంతరంగా అక్కడ నాదం కూడా మీటుతూ ఉంటుందమ్మ. భోగభారానమన్ మధ్యవల్లీవలిచ్ఛేద వీచి సముల్లాస సందర్శితాకార సౌందర్య రత్నాకరే వల్లకి భృత్కరే కింకర శ్రీకరే हेमकुम्भोपमोत्तुङ्गवक्षोजभारावनं रे त्रिलोकावनं रे लसद्वृत्तगम्भीरनाभिसरस्थिरशैवालशङ्काकरश्यामरोमावलीभूषणे